డిపార్ట్మెంట్లో వెళ్తే చివరికి దాన్ని హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ముఖ్యమంత్రి గారికి వెళ్తే ముఖ్యమంత్రి గారు దాన్ని గవర్నర్కి పంపిస్తే గవర్నర్ గారికి చంద్రబాబు నాయుడు అంటే ముఖ్యమంత్రి పంపించింది కరెక్టే అనిపిస్తే ముద్ర వేస్తే బయటకు వస్తాడు క్షమాభిక్షలు పెట్టి. మీరు గవర్నమెంట్కి రాగానే ఈ బయటకు ఎట్ట వచ్చాడు ఈ సురేంద్ర నాయుడు. మీకు ఎంత చనువు లేకపోతే, మీకు ఎంత లింకులు లేకపోతే, మీకు ఎంత పార్ట్నర్ కాకపోతే, అతని దగ్గర నుంచి మీకు ఎంత లబ్ధి చేకూరకపోతే ఎందుకు ఒక మర్డర్ కేసు ముద్దాయిలో నిర్దాక్షిణ్యంగా ఒకరిని చంపేసిన వాడిని క్షమాభిక్ష పెట్టి మీరు తీసుకొచ్చారు మీ ప్రభుత్వం రాగానే? ఎందుకని చెప్పరా? చెప్పాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? ఆయనే మీతో మాట్లాడిచ్చేసాడా? జగన్మోహన్ రెడ్డి గారే మీకు ఫోన్ చేసి ఈ మనోడు నాయుడిని వదిలేసేయండి అని చెప్పాడా? జయచంద్రాన్ని చేర్చుకోమని చెప్పాడా? చేర్చుకునేప్పటికీ అతనికి అరే బాబు నాకు ఆ ఆఫ్రికాలో ఈ ఆఫ్రికాలో కింద ఆఫ్రికా పై ఆఫ్రికా అన్ని ఆఫ్రికాల్లో నాకు ఉందని చెప్పి ఇచ్చాడు కదా. ఎందుకు ఇచ్చారు సీటు? అప్పుడు దాకా ఎవరున్నారు మీకు? అప్పుడు దాకా మీకు జెండా మోస్తున్నాడు ఎవడు? మీకు అప్పటికే ఒక కుటుంబం ఉంది తంబళ్ళపల్లిలో, ఒక టీడీపీకి మీకు ఒక కుటుంబం ఉంది. వాళ్ళు టీడీపీ నుంచి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేయంగానే మీరు ఎవరి మీద ఆధారపడ్డారు? ఎవరి మీద ఆధారపడ్డారు? శంకర్ యాదవ్ కదా? గుర్తున్నాడా శంకర్ యాదవ్? శంకర్ యాదవ్ గుర్తున్నాడా అన్న? కొన్ని తెలుగుదేశం కార్యకర్తలందరికీ గుర్తే కదా, చిత్తూరు జిల్లా వాళ్ళందరికీ గుర్తే కదా. 2009లో గెలిచినటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యే మిమ్మల్ని కాదని జగన్మోహన్ రెడ్డి గారితో వెళ్ళిపోతే మీరు దిక్కులేని స్థితిలో గతిలేని స్థితిలో ఉంటే మీ జెండా మోస్తున్నది శంకర్ యాదవే కదా. 2014లో 2019లో మీరు బీఫారం ఇచ్చింది శంకర్ యాదవ్కే కదా. మరి అటువంటి 2024 దాకా కూడా శంకర్ యాదవ్ జెండా మోస్తున్నాడు కదా. శంకర్ యాదవ్ని ఏం చేశారు? ఎందుకు తోసేసి జయచంద్రారెడ్డికి ఇప్పుడు మీరు తప్పుడు మాటలు మాడుతున్నారు కదా, పెద్దిరెడ్డి కోవర్టు, జగన్ రెడ్డి కోవర్ట్ అని. ఆ జయచంద్రారెడ్డి మా కోవర్టుకి జయచంద్రారెడ్డికి ఎందుకు ఇచ్చారు టికెట్టు? శంకర్ యాదవ్ని తోసేసి ఎందుకు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? అతని దగ్గర పాపపు సొమ్ము ఉంది, ఆఫ్రికాలో సంపాదించే సారా డబ్బు ఉందనే కదా మీరు ఇచ్చింది. ఎంత తీసుకుని ఇచ్చారు టికెట్ అనండి? ఎంత సొమ్ము తీసుకుని టికెట్ ఇచ్చారు? ఇప్పుడు ఈ సురేంద్ర నాయుడు కదా మిమ్మల్ని తీసుకొచ్చి బేరం మాట్లాడి ఇప్పించింది టికెట్ జయచంద్రారెడ్డికి. ఈ పాపాలకు టీడీపీ కార్యకర్తలకు తెలియవా? చిత్తూరు వాళ్ళకి అందరికీ తెలుసు కదా. రోజు పార్టీ ఆఫీస్ దగ్గర ఉండే వాళ్ళకి కూడా తెలుసు కదా. శంకర్ యాదవ్ని ద్రోహం చేసి జయచంద్రారెడ్డికి ఎంత తీసుకుని ఇచ్చారు టికెట్? ఇవాళ మీకు అటు దొరికేసేపటికి మాకంట కడతారా? ఈ అసలు ఏమన్నారు కోవర్ట్ అంటే ఏంటి? మామూలుగా మీ దగ్గర దొంగలు దొరికితే కోవర్ట? అసలు మా కోవర్టులందరినీ మీరెందుకు చేర్చుకుంటున్నారు? మంత్రి పదవులు ఎందుకు ఇస్తున్నారు? మీరు మా కోవర్టును చేర్చుకుని నూజివీడులో మంత్రి ఎందుకు ఇచ్చారు? మీరు మా కోవర్టును చేర్చుకుని రామచంద్రాపురంలో మంత్రి ఎందుకు ఇచ్చారు? మా కోవర్టును చేర్చుకుని మీరు బందర్లో ఎంపీ సీట్ ఎందుకు ఇచ్చారు? మీరు మా కోవర్టును చేర్చుకుని ఒంగోలులో ఎంపీ టికెట్ ఎందుకు ఇచ్చారు? మా కోవర్టును చేర్చుకుని నెల్లూరులో ఎంపీ టికెట్ ఎందుకు ఇచ్చారు? ఇట్లా లెక్కకి మిక్కిలు కదా. మా కోవర్టులు మీ దగ్గర ఉన్నారు కదా, తోసేయండి బయటికి. మరి వాళ్ళని సస్పెండ్ చేయరా? ఉంచుకుంటారా కోవర్టుని దొరికే వరకు? ఏం కొడుతున్నారు వాళ్ళ దగ్గర? నోటు కాస్త అద్దు పొద్దు శుద్ధి ఉంటే బాగుంటుంది. పాపాలు మీరు చేసి మీ పాపపు కంపు సమాజం ముక్కుల దగ్గరికి వచ్చేప్పటికీ ఈ పాపాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి రాయటానికి చూస్తారు మీరు. ప్రజలకు అన్నీ తెలుసు. అయినా మరొకసారి మీ పాపాల చిట్టాని, మీరు ఆడుతున్నటువంటి
ఈ రంకుల బొంకుని ప్రజలకి మీ తెలుగుదేశం కార్యకర్తలకు కూడా నిజమా కాదా ఒకసారి చెక్ చేసుకోమని చెప్పి మీ తెలుగుదేశం వాళ్ళకి చెప్పటానికి నేను చెప్పింది నిజాలా అబద్ధాలా ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ప్రజలందరినీ కూడా ఒకసారి ఈ పాపాలు చూడండి. అందులో ఫ్యాక్టరీని నడుపుతున్నోడికి వీళ్ళకేమో క్షమాభిక్ష వీళ్ళు పెడతారు. మర్డర్ కేసులో వాళ్ళేమో దశాబ్దాలుగా టీలతో ఉంటారు. మర్డర్లకు కాంగ్రెస్ వాళ్ళని అప్పుడు పాత రోజుల్లో కాంగ్రెస్ వాళ్ళని చంపేసి శిక్ష పడితే క్షమాభిక్ష మీరు పెడతారు. వాళ్ళ దగ్గర పాపపుసం ఉందని చెప్పి ఎప్పటి నుంచో మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని జెండా మోసే వాళ్ళనేమో ఇసిరి కొట్టి మూలన పడేసి వీళ్ళకి టికెట్లు ఇచ్చుకుంటారు. డబ్బులు తీసుకుని పార్టీ ఫండ్ పేరు మీద డబ్బులు దండుకుంటారు. ఇవాళ వాళ్ళ పాపాలు దొరికితే ఈ రకంగా మాకంట కడితే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇట్లాంటి తప్పుడు బుద్ధిని, ఇలా తప్పుడు ఆలోచనని ప్రజలు కడిగే రోజు